హల్లెలూయా. ఈ రోజున దేవుణ్ణి నమ్ముకున్న మనము, దేవుణ్ణి వెంబడిస్తున్న మనము దేవుని చేత ఆశీర్వదించబడాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నది. మరి ఇందు నిమిత్తమే కదా మరి ఆశీర్వాదించబడాలి అని, దీవించబడాలి అని ప్రభు మనల్ని పిలిచి ఉన్నాడు. ఏమాత్రము నీ యొక్క దైనందిన జీవితములో, నీ యొక్క రోజువారీ జీవితములో నీకు వ్యతిరేకముగా మరి ఆపోజిట్ గా మాట్లాడుతున్న ఏ దూషణ మాటలకైనను నీవు మరి దూషణ మాటలకు వ్యతిరేకముగా మాట్లాడక, నిన్ను దూషిస్తూ ఉన్నారా, కీడు నీ మీద పలుకుతూ ఉన్నారా, అయితే ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కీడుకు ఏమాత్రము కీడు చేయవద్దని, మరి దూషణకు ఏమాత్రము నీవు దూషణ చేయకూడదు అని. అట్లాగున నీవు చేసినట్లయితే ఇదిగో నీవు బహుగా ఆశీర్వదించబడతావని సర్వశక్తి కలిగిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 24వ అధ్యాయము 20వ వాక్యము. ఇక్కడ బిలాము ద్వారా ఆయన పిల్లలముగా, ఆయన బిడలముగా చేర్చబడుతున్న నీతో నాతో, మనందరితో ప్రభువు మాట్లాడుతున్న వాక్య భాగము. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20వ వాక్యము. ఇదిగో దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. ఆమేన్. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశము మనము జీవించబడాలి అని, ఆశీర్వదించబడాలి అని. మరి ఇంతకాలము దేవుణ్ణి వెంబడిస్తున్న నీ జీవితములో ఆశీర్వాదము లేక ఇబ్బంది పడుతున్నావా? ఒక స్థిరమైన దీవెన నీ కుటుంబంలో, నీ జీవితంలో లేదు అని దుఃఖపడుతూ ఉన్నావా, బాధపడుతూ ఉన్నావా? అయితే సర్వశక్తి కలిగిన దేవుడు తన యొక్క వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దీవించబడాలి అంటే మొదటిగా సర్వశక్తి కలిగిన దేవుని వైపు మనఃపూర్వకంగా నీవు తిరగాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. రెండవదిగా నీ యొక్క గుడారము అనగా నీ యొక్క హృదయములో, నీ కుటుంబములో, నీ యొక్క దైనందిన జీవితములో చెడుతనం అంతయు తొలగించుకొని మరి దేవుణ్ణి నీవు